హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ 9. రివ్యూ ఆఫ్ శివరపల్లి తెలుగు వెబ్ సిరీస్. హిందీలో వచ్చిన పంచాయత్ అనే వెబ్ సిరీస్కి రీమేక్గా వచ్చిన ఈ శివరపల్లి వెబ్ సిరీస్ తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఈ సిరీస్ టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఓవరాల్గా 4.5 hours రన్ టైంతో ఉన్న ఈ శివరపల్లి వెబ్ సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది గైస్. కొంచెం ఫన్తో, కొంచెం ఎమోషన్తో, మంచి మెసేజ్తో ఎండ్ అయిన విధానం బాగా నచ్చింది గైస్. స్టోరీ గురించి సింపుల్గా చెప్పాలంటే, ఎన్నో ఆశలతో యూఎస్ వెళ్ళి అక్కడ ఎంబీఏ పూర్తి చేసుకుని మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని కోరుకునే హీరో అయిన శ్యామ్ ప్రసాద్ శివరపల్లి అనే గ్రామానికి పంచాయతీ సెక్రటరీగా జాబ్లో జాయిన్ అయితే అక్కడ తనకు రాజకీయ నాయకుల నుంచి, ప్రజల నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు, అలాగే యూఎస్ వెళ్ళాలన్న తన డ్రీమ్ని నెరవేర్చుకున్నాడా లేదా అన్నదే ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ గైస్. ఇంకా ఈ వెబ్ సిరీస్ గురించి ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, తక్కువ క్యారెక్టర్స్తో ఓన్లీ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ అయిన హీరో, పంచాయతీ అసిస్టెంట్ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది గైస్ ఈ వెబ్ సిరీస్. ఈ సిరీస్కి స్టోరీకి తగ్గట్టుగా గ్రామీణ నేపథ్యం, అచ్చమైన పల్లెటూరి వాతావరణం, పల్లెటూరి మాట తీరు, వీటి వల్ల ఈ వెబ్ సిరీస్కి ఫస్ట్ ఎపిసోడ్లోనే చూస్తున్న ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతారు గైస్. ముఖ్యంగా సర్పంచ్ గారి భర్తగా, పెద్ద సర్పంచ్గా మురళీధర్ గౌడ్ గారు ఆ క్యారెక్టర్ను నేను మాత్రమే చేయగలను అన్నంతగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు గైస్. మంచి కామెడీతో ఫన్ క్రియేట్ చేస్తూ తన క్యారెక్టర్ వరకు 100% జస్టిఫై చేశారు. ఈ సిరీస్లో అన్ని ఎపిసోడ్లోనూ ఈ క్యారెక్టర్ రన్ అవుతూ ఉంటుంది. ఆయన గన్నతో చేసిన హంగామా సీన్స్ చాలా కామెడీగా అనిపిస్తాయి. సర్పంచ్గా మురళీధర్ గారి వైఫ్గా చేసిన విఎస్ రూపలక్ష్మి గారు పెర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సీన్స్ మంచి కామెడీని జనరేట్ చేస్తాయి. ఇంకా సిరీస్లో మెయిన్ లీడ్ రోల్లో అయిన పంచాయతీ సెక్రటరీ శ్యామ్ క్యారెక్టర్లో చేసిన హీరో రాజ్ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటుగా జాబ్ కోసం ఇష్టం లేని జాబ్ చేస్తూ బాగా ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయ్యే క్యారెక్టర్లో డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మిగిలిన యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళైనా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే, సినిమా ఫోటోగ్రఫీ గుడ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఎడిటింగ్ ఆల్సో గుడ్, డైరెక్షన్ బాగుంది. దానికన్నా రైటింగ్ స్కిల్స్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్లో ప్రతి ఎపిసోడ్లో ఎమోషన్గా కనెక్ట్ అయ్యేలా మంచిగా రాసుకున్నారు. ఇవన్నీ సీన్స్ మూవీలో ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. సిరీస్లో ఆడవాళ్ళ గురించి, వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఎంత ముఖ్యమో అన్న పాయింట్ని బాగా హైలైట్ చేయడం నాకు బాగా నచ్చింది గైస్. ఓవరాల్గా ఈ శివరపల్లి వెబ్ సిరీస్ మంచి ఎమోషన్తో, ఫన్తో చూస్తున్న ఆడియన్స్ని మంచిగానే మ్యాజిక్ చేస్తుంది. కాబట్టి ఫ్యామిలీతో ఈ సిరీస్ని హ్యాపీగా చూడొచ్చు. ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ కానీ, అశ్లీల సన్నివేశాలు కానీ లేవు. ఈ వీకెండ్లో హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడండి. ఈ సిరీస్కి MC9 ఇస్తున్న రేటింగ్ 3.5/5. రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.